ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు ఎస్ క్లబ్ ఆన్లైన్ సండే స్కూల్. అందరూ బాగున్నారా పిల్లలు? ఓకే, ఈ వీక్ మనం ఆన్లైన్ సండే స్కూల్ని ప్రే చేసుకుని స్టార్ట్ చేసుకోవచ్చు. అందరూ కూడా మీ ప్లేసెస్లో మోకాళ్ళు వేయండి, చేతులు జోడించండి, కళ్ళు మూసుకోండి. యేసయ్యా, మమ్మల్ని ఆన్లైన్ సండే స్కూల్కి తీసుకొచ్చినందుకు వందనాలు యేసయ్యా. కథ ద్వారా మా అందరితో నీరే మాట్లాడండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఓకే పిల్లలు, వందనాలు స్తుతులు చెల్లింతుము అనే పాటను పాడుకోవచ్చు. ఆర్ యు ఆల్ రెడీ పిల్లలు? ఓ ఎస్ ఎస్ జీసస్. ఓకే, వందనాలు స్తుతులు చెల్లింతుము ప్రభు యేసు నాదునికి స్తోత్రములు. వందనాలు స్తుతులు చెల్లింతుము ప్రభు యేసు నాదునికి స్తోత్రములు. ఆనందంలోనా ఆశ్చర్యంలోనా, ఆనందంలోనా ఆశ్చర్యంలోనా, అన్నిటిలోనా ఎల్లప్పుడూ వందనాలు స్తుతులు చెల్లింతుము. అన్నిటిలోనా ఎల్లప్పుడూ వందనాలు స్తుతులు చెల్లింతుము. వందనాలు స్తుతులు చెల్లింతుము ప్రభు యేసు నాదునికి స్తోత్రములు. వందనాలు స్తుతులు చెల్లింతుము ప్రభు యేసు నాదునికి స్తోత్రములు. బాధలలోనా వేదనలోనా, బాధలలోనా వేదనలోనా, అన్నిటిలోనా ఎల్లప్పుడూ వందనాలు స్తుతులు చెల్లింతుము. అన్నిటిలోనా ఎల్లప్పుడూ వందనాలు స్తుతులు చెల్లింతుము. వందనాలు స్తుతులు చెల్లింతుము ప్రభు యేసు నాదునికి స్తోత్రములు. వందనాలు స్తుతులు చెల్లింతుము ప్రభు యేసు నాదునికి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. ఆర్ యు ఆల్ రెడీ పిల్లలు? ఓ ఎస్ ఎస్ జీసస్. ఓకే, మనమందరం కూడా ఆటలంటే మాకిష్టం అనే పాటలు పాడుకోవచ్చు. ఓకేనా పిల్లలు? ఆటలంటే మాకిష్టం, పాటలంటే మాకిష్టం, ఆటలంటే మాకిష్టం, పాటలంటే మాకిష్టం, ఆటల కన్నా పాటల కన్నా ఆరాధనంటే మాకిష్టం, ఆటల కన్నా పాటల కన్నా ఆరాధనంటే మాకిష్టం. పక్షులంటే మాకిష్టం, పువ్వులంటే మాకిష్టం, పక్షులంటే మాకిష్టం, పువ్వులంటే మాకిష్టం, పక్షుల కన్నా పువ్వుల కన్నా ప్రార్థనంటే మాకిష్టం, పక్షుల కన్నా పువ్వుల కన్నా ప్రార్థనంటే మాకిష్టం. మమ్మీ అంటే మాకిష్టం, డాడీ అంటే మాకిష్టం, మమ్మీ అంటే మాకిష్టం, డాడీ అంటే మాకిష్టం, మమ్మీ కన్నా డాడీ కన్నా యేసయ్య అంటే మాకిష్టం, మమ్మీ కన్నా డాడీ కన్నా యేసయ్య అంటే మాకిష్టం. హల్లెలూయా. మనందరికీ కూడా యేసయ్య అంటే ఇష్టం కదా పిల్లలు? ఓకే, అందరూ కూడా మీ ప్లేసెస్లో కూర్చోండి. ఈ వీక్ మన యొక్క ఆన్లైన్ సండే స్కూల్లో ముందుకు వెళ్దాం. ఓకేనా పిల్లలు? ఓకే, ఫస్ట్ మనం అందరం కూడా ఇవి క్రీమ్ బ్రెడ్ని చేసేసుకోవచ్చు. ఓకేనా పిల్లలు? ఆర్ యు ఆల్ రెడీ టు డూ క్రీమ్ బ్రెడ్? మనం అందరం కూడా క్రీమ్ బ్రెడ్ని ప్రిపేర్ చేయడానికి చాలా రెడీగా ఉన్నాం కదా. ఓకే, ఫస్ట్ బ్రెడ్ పెట్టాలా క్రీమ్ రాయాలా? బ్రెడ్ పెట్టాలి. ఓకే, సామెతలు 20:20. అందరూ క్రీమ్ కలపండి. తన తండ్రినైనను తల్లినైనను దూషించు వాని దీపము కారు చీకటిలో ఆరిపోవును. సామెతలు 20:20. చాలా ఈజీ కదా పిల్లలు? నెక్స్ట్ వీక్ మీరు అందరూ కూడా నాకు ఈ యొక్క మెమరీ వర్స్ కంటత వాక్యాన్ని మీ నా కామెంట్ సెక్షన్లో తెలియజేయాలి. ఓకేనా పిల్లలు? ఓకే, లాస్ట్ వీక్ మనం ఒక కథ చెప్పుకున్నాం కదా. ఆ కథలో హీరో ఎవరు? ఒక ఆయన గురించి చెప్పుకున్నాం మనం. ఆయన పేరేంటి చెప్పాలి స్పీడ్గా. 3 ఆప్షన్స్ ఇస్తాను, మీరు ఆప్షన్స్లో పెట్టాలి. ఓకేనా పిల్లలు? ఆప్షన్ ఏ ఓకే, ఆప్షన్ ఏ
హడ్సన్ టేలర్, బి శామ్యూల్ మోరిస్, సి విలియం కేరీ. ఎవరనేది మీరు నా కామెంట్ సెక్షన్లో చెప్పాలి. అయితే నెక్స్ట్ క్వశ్చన్, ఆయన ఒక దేశానికి సువార్తకి వెళ్తారు దేవుని గురించి చెప్పడానికి. అది ఏ దేశం? ఆప్షన్ ఏ చైనా, బి పాకిస్తాన్, సి ఇండియా. ఏదంటే అది మీరు నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయాలి. ఓకే, థర్డ్ క్వశ్చన్, ఆయన అంత గొప్ప వ్యక్తి అవ్వడానికి ఆయన వాళ్ళ అమ్మగారి నుండి ఒకటి నేర్చుకున్నారు. అది ఏంటి? ఆప్షన్ ఏ బైబిల్ చదవడం, బి ప్రార్థన, సి పాటలు పాడడం. ఏం నేర్చుకున్నారు వాళ్ళ అమ్మగారి దగ్గర నుండి? ఓకే పిల్లలు, లాస్ట్ వీక్ మనం చెప్పుకునే కథ మీద క్వశ్చన్స్ అనేవి కంప్లీట్ అయిపోయినాయి. ఓకే, ఈ వీక్ మన స్టోరీని చాలా జాగ్రత్తగా చెప్పుకుందాం, చాలా జాగ్రత్తగా వినండి. ఓకేనా పిల్లలు? అందరూ కూడా చేతులు కట్టుకొని నోటి మీద విరలేసుకొని నా వైపు చూడాలి, అంటే మీ మొబైల్ వైపు చూడాలి. ఓకేనా పిల్లలు? అయితే ఒక ఊర్లో మీకు ఎప్పుడైనా కంచర్ గాడిద అన్నది విన్నారా? ఆ కంచర్ గాడిద అంటే ఏంటంటే అది చాలా కష్టమైన బరువులను చాలా మనుషులను కూడా అది మోసే ఒక వాహనం అన్నమాట, అంటే ఒక వెహికల్. అయితే ఈ యొక్క కంచర్ గాడిద మీద ఒక అబ్బాయి చాలా స్పీడ్గా వెళ్తున్నాడు. అబ్బాయి చూడడానికి ఎలాగున్నాడంటే చాలా అందంగా ఉన్నాడు. అబ్బాయికి పెద్ద హెయిర్ కూడా ఉంది. అయితే అబ్బాయి కంచర్ గాడిద మీద స్పీడ్గా వెళ్తున్నాడు. చాలా స్పీడ్గా అనుకోండి, త్వరగా వెళ్ళని చెప్పి స్పీడ్గా వెళ్తున్నాడు. వెళ్తుండగా ఏమైందంటే ఈ అబ్బాయి చూడండి, మనం బండి మీద వెళ్ళినప్పుడు మన హెయిర్ అనేది లీవ్ చేసామనుకోండి ఎగురుతూ ఉంటుంది కదా హెయిర్, అలాగే ఈ అబ్బాయి హెయిర్ కూడా ఎగురుతూ ఏం చేశాడంటే వెళ్తుండగా సడన్గా ఈ అబ్బాయి హెయిర్ అనేది జుట్టు ఉంది కదా ఈ అబ్బాయి తల ఒక చెట్టు కొమ్మకు చుట్టుకుపోయేసరికి ఇంకా చుట్టుకుపోతే ఇంకా రాగలడా బయటికి? జుట్టుతో విప్పడానికి అవుతుందా? అవుతుంది కదా. ఇదేమో గాడిద స్పీడ్గా వెళ్ళిపోతుంది. ఇంకే గాడిద ఇంకా వీడిని వదిలేసి వెళ్ళిపోయింది అన్నమాట. వెళ్ళిపోయేసరికి ఈ అబ్బాయి ఆ చెట్టుకు వేలాడుతూ అయ్య బాబు ఇంకా అరుస్తూ వేలాడుతూ అలా ఉండిపోయాడు. ఎవరి అబ్బాయి? ఎందుకు అసలు గుర్రం ఎక్కాడు? ఆ యొక్క కంచర్ గాడిద ఎక్కాడు? ఎందుకు అబ్బాయి అంత స్పీడ్గా వెళ్తున్నాడు అని ఆలోచిస్తున్నారా? అబ్బాయి ఎవరంటే దావీదు రాజు యొక్క కొడుకు. ఎవరు అబ్బాయి? దావీదు రాజు యొక్క కొడుకు. అక్క, రాజు కొడుకు ఏంటి అలా గాడిద మీద వెళ్ళడం ఏంటి, తన హెయిర్ చుట్టుకుపోవడం ఏంటి, అసలు ఏంటి అని డౌట్ పడుతున్నారు కదా పిల్లలు? ఏంటనేది మనం కథ చెప్పుకోవచ్చు, చాలా శ్రద్ధగా వినండి. ఓకేనా పిల్లలు? అయితే దావీదు రాజుకి చాలా మంది కొడుకులు ఉన్నారు. ఎవరి దావీదు రాజు అంటే దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలను పరిపాలించే ఒక గొప్ప రాజు అన్నమాట. అయితే ఈ దావీదు రాజుకి చాలా మంది పిల్లలు ఉన్నారు, అబ్బాయిలు ఉన్నారు. అందులో ఒక కొడుకు ఎవరంటే అబ్షాలోము. ఏం పేరు కొడుకు పేరు? అబ్షాలోము. అయితే దావీదు యొక్క కుమారుడైన అబ్షాలోము చాలా చక్కగా ఉండేవాడు, చాలా అందగాడమాట, చాలా అందంగా హ్యాండ్సమ్గా ఉండేవాడు, పెద్ద హెయిర్ ఉండేది, చాలా చక్కగా ఉండేవాడు. అయితే ఈ అబ్షాలోము మైండ్లోకి ఒక దుర్మార్గమైన ఆలోచన వచ్చింది. ఏమొచ్చింది పిల్లలు? ఒక దుర్మార్గమైన ఆలోచన వచ్చింది. అదేంటో తెలుసా? వాళ్ళ డాడీ బ్రతుకుండగానే తను రాజు అయిపోవాలనుకున్నాడు. ఏమైపోవాలనుకున్నాడు? వాళ్ళ నాన్న బ్రతుకుండగానే తను రాజు అయిపోవాలనుకున్నాడు. రాజు అయిపోవాలనుకుని ఏం చేశాడంటే చాలా దుర్మార్గమైన ఆలోచనతో ఏం చేశాడంటే రాజు దగ్గరికి అందరూ చెప్పుకోవడానికి వస్తారు కదా, అంటే బాధలు చెప్పుకోవడానికి వస్తారు కదా. రాజుగారండి మాకున్న సమస్య ఇదండి, దీనికి ఏం చేస్తే బాగుంటుందండి అని అడగడానికి వస్తారు కదా. అలాగే ఎవరెవరైతే దావీదు రాజుగారి దగ్గరికి వస్తున్నారో వాళ్ళందరినీ తన వైపుకు తీసుకోవడం మొదలుపెట్టాడు. ఎలాగో తెలుసా పిల్లలు? ఇప్పుడు రాజుగారు సింహాసనం మీద కూర్చున్నారు. కొంతమంది రాజుగారి దగ్గరికి రాజుగారితో మాట్లాడడానికి రావాలనుకున్నారు. అయితే ఈ అబ్షాలోము ఏం చేసేవాడంటే డోర్ దగ్గర ఉండేవాడు. ఉండి ఎవరైనా వచ్చారనుకో, ఏంటండి ఇలాగొచ్చారు అనేవాడు. అంటే వాళ్ళ రాజుగారు కొడుకు కదా మరి అబ్షాలోము, అందుకని గౌరవంగా
అయ్యగారండి, రాజుగారికి మా సమస్య చెప్పుకుందామని వచ్చామండి. మా సమస్యను రాజుగారికి చెప్తే రాజుగారు ఏం చెప్తారు చేద్దాం అనుకుంటున్నామండి అంటే ఏమనేవాడు తెలుసా అబ్షాలోము? రాజుగారు పెద్ద ఆయన అయిపోయారు కదా, ఆయన ఎందుకు ఇబ్బంది పెట్టడం, నేను చెప్తాను అని చెప్పేసి ఇవి చెప్పడం మొదలుపెట్టేవాడు. వీళ్ళేమనుకునేవారంటే, అవును రాజుగారు పెద్ద ఆయన అయిపోయారు, ఆయన మనం ఎందుకు ఇబ్బంది పెట్టడము, అసలుకే వృద్ధాప్యంలో ఉన్నారు, చాలా పెద్ద ఆయన అయిపోయారు, ముసలివారు అయిపోయారు, ఇప్పుడు ఎందుకు మనం రాజుగారిని ఇబ్బంది పెట్టడం అని చెప్పేసి వీళ్ళేమో సరేనని చెప్పి అబ్షాలోం మాటలు వినేవారు. అలాగా అబ్షాలోం యువరాజు గారు చాలా బాగా చెప్తున్నారు అనుకుంటారు కదా. అలాగా ఇస్రాయేల్ దేశంలో దేవుని ప్రజలైన ఇస్రాయేలు చాలామంది ఈ యొక్క అబ్షాలోం గ్రిప్లోకి వచ్చేస్తారు, అబ్షాలోం వైపుకి వచ్చేస్తారు. ఇప్పుడు అబ్షాలోం ప్లాన్లో ఫస్ట్ ఏంటి, అబ్షాలోం ఏమైపోవాలనుకుంటున్నాడు, రాజు అయిపోవాలనుకోవడంలో ఈ ప్రజలు కావాలి తనకి. సో ప్రజలను తన వైపుకు త్రిప్పుకున్నాక తను నెక్స్ట్ చేయాల్సిన పని ఏంటంటే, రాజు అవ్వాలంటే ఏం చేయాలి, సింహాసనం మీద ఉన్న రాజు ఉండకూడదు. సింహాసనం మీద ఎవరున్నారు, రాజు యొక్క సింహాసనం కుర్చీ మీద ఎవరున్నారు, దావీదు మహారాజు ఉన్నారు. ఇప్పుడు ఆ దావీదు మహారాజు ఉండకూడదంటే ఏం చేయాలి, నువ్వు లెగిసిపోయి రోజు కూర్చుంటానంటే ఊరుకోరు కదా. కాబట్టి వీడి దుష్ట మైండ్లో ఒక ఆలోచన వచ్చింది, ఏంటంటే వాళ్ళ నాన్న అయిన దావీదుని చంపేయాలనుకున్నాడు. అనుకుని ఏం చేశాడు తెలుసా పిల్లలు, తన మైండ్లో ఒక ఆలోచన వచ్చింది. అయితే ఈ యొక్క దావీదుకి అత్త తెలిసిందన్నమాట. ఏమని చెప్పాడు అబ్షాలోము, ఇదిగో ఇశ్రాయేల్ దేశానికి నేనే రాజుని అని చెప్పాడు కదా. ఆ విషయం రాజుకు తెలిసింది, దావీదు రాజుకి. అరే అబ్షాలోం ఇలా అంటున్నాడా అనుకున్నాడు. ఆ తర్వాత రాజుకు తెలిసింది ఏమనంటే, ఇక అబ్షాలోము రాజు అయిన దావీదుని చంపేస్తాడు అన్న విషయం తెలిసింది. కానీ దావీదు చాలా మంచోడు పిల్లలు. దావీదు ఏం చేశాడు తెలుసా, ఇప్పుడు కానీ నా కొడుకు వచ్చి నన్ను చంపేశాడు అనుకో, నా కుమారుడు వచ్చి నన్ను చంపేశాడు అనుకో, నేనేమవుతాను, చనిపోతాను. నన్ను చంపినందుకు వాడు పాపి అయ్యి ఎక్కడికి వెళ్తాడు, నరహంతకుడై నరకానికి వెళ్ళిపోతాడు. వాడు మొత్తం ఇంకా చాలా బాధపడుతూ ఉండాలి జీవితకాలం. ఎందుకు వాడికి ఆ శిక్ష రావడం, నేనే సైలెంట్గా తప్పించుకుందామని చెప్పేసి కొడుకు అయిన అబ్షాలోముకు భయపడి రాజు పారిపోలేదు. అబ్షాలోము ఎక్కడైతే పాపం చేయాల్సిన అవసరం వస్తుందోనని దావీదు ఏం చేస్తాడంటే, ముందుగానే తనకున్న రాజ్యాన్ని, ప్రజలను, దావీదు మహారాజు అంటే ప్రజలకు ఎంత ప్రాణమో ఎంతో ప్రేమగా చూసుకునేవారు, అటువంటి రాజును, ప్రజలను, అటువంటి మొత్తం రాజ్యాన్ని, బోల్డంత ఆస్తిని, పెద్ద పెద్ద ఇల్లుని, అన్నిటిని, రాజకోటని అన్నిటినీ విడిచిపెట్టి ఇంకా దావీదు అడవుల్లోకి వెళ్ళిపోతాడు. ఎక్కడికి వెళ్ళిపోతాడు పిల్లలు, అడవుల్లోకి వెళ్ళిపోతాడు. ఈ విషయం తెలిసింది అబ్షాలోంకి. అయితే మా నాన్న కూడా లేడు, ఇంకా రాజ్యం అంతా నాదే అని విర్రవిగిపోయి ఏం చేశాడు తెలుసా, చక్కగా వచ్చి సింహాసనం కూర్చున్నాడు. అయ్యో నాన్న మీరు వెళ్ళిపోవడం ఏంటో అనలేదు, వీడు నాన్న చంపేయాలన్నంత కక్షతో ఉన్నాడు, సో వీడికి ఇంకా బాగానే తప్పిందిలే అనుకుని చక్క సింహాసనం మీదకి కూర్చుని అందరినీ రూల్ చేయడం మొదలుపెట్టాడు. అందరూ కూడా ఇంకా మాట వింటూ అలాగ ఏం చెప్తా చేసేవారన్నమాట. చేస్తూ ఉండగా ఒకరోజు చాలా అలాగే చేస్తూ ఉండగా ఎక్కువ సంవత్సరాలేమో అయిపోలేదు, చాలా కొద్ది టైంలోనే యుద్ధం అనేది వస్తుందన్నమాట. ఎవరెవరికంటే ఈ యొక్క ఇశ్రాయేలీలకి వేరే వాళ్ళకి యుద్ధం వస్తుంది. వచ్చేసరికి ఈ యొక్క అబ్షాలోం ఉన్నాడు కదా, అబ్షాలోం ఇశ్రాయేల్ సైన్యాన్ని వేసుకొని వెళ్ళిపోయాడు యుద్ధానికి. వెళ్ళిపోయేసరికి యుద్ధంలో ఇశ్రాయేలీలు ఓడిపోయారన్నమాట. ఓడిపోయిన తర్వాత చాలామంది చనిపోయారు. చనిపోయిన తర్వాత ఏమైందంటే, ఇక ఇశ్రాయేలీలు అందరూ కూడా చనిపోయారు కదా, చాలామంది చనిపోయారు. చనిపోయిన తర్వాత ఈ అబ్షాలోం ఇంకా ఈ కంచెర్ గాడి తీసుకుని స్పీడ్గా వెళ్ళడం మొదలుపెట్టాడు. ఇంకా ఆగట్లేదు, ఇంకెక్కడ స్పీడ్గా వెళ్ళిపోతుంది. నేను స్టార్టింగ్లో చెప్పాను చూడండి, ఒక అబ్బాయి కంచెర్ గాడి మీద వెళ్తుంటే తన హెయిర్ చుట్టుకుపోయిందని చెప్పాను చూడండి, అది ఎవరో కాదు, అబ్షాలోం. స్పీడ్గా వెళ్తున్నాడు అబ్షాలోం. వెళ్తూ ఉండగా అది హెయిర్ ఎగిరి మొత్తం చుట్టూ ఎగురుతూ వెళ్ళి
ఆ యొక్క చెట్టు కొమ్మను చుట్టుకుపోయింది. చుట్టుకుపోయిన తర్వాత వీడేమో చెట్టుకి వేలాడిపోయాడు. ఇంకా పైన ఇంకెక్కడ ఇంకా సపోర్ట్ అనేది లేదు. తన జుట్టు దేనికి చుట్టుకుపోయింది? ఆ యొక్క చెట్టు కొమ్మకు చుట్టుకుపోయింది. చుట్టుకుపోయి ఇంక మధ్యలో వేలాడుతుంటే ఈ గాడిద పాపం ఏమైనా తెలుస్తుందా? గాడిద ఇంకా స్పీడ్గా అప్పటి వరకు తోలేడు కదా, స్పీడ్గా వెళ్ళు 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 అని కొట్టేశాడు కదా, తోలేడు కదా. ఇంక ఈ గాడిదేమో వెళ్ళిపోయింది. వెళ్ళిపోయేసరికి ఇంకా ఎవరైతే అబ్షాలోము శత్రువులు ఉన్నారో వాళ్ళు చూసేశారు. వదులుతారా? వదలరు కదా. ఇంకంతే బాణాలేసి చంపేశారు. అలాగ అబ్షాలోము చనిపోయాడు. అప్పుడు ఇశ్రాయేలీలు వచ్చి అబ్షాలోము బాడీ ఉంటుంది కదా, శవం, ఆ బాడీని తీసుకెళ్ళి ఒక పెద్ద గొయ్యి ఉంటే ఆ గోతులో పడేశారు. అడవిలోనే ఒక పెద్ద గొయ్యి ఉంటే ఆ గోతులో పడేసి పెద్ద పెద్ద రాళ్ళు కుప్పలు పేర్చేశారు అన్నమాట. అలాగా అబ్షాలోము చనిపోయాడు. అయితే ఎందుకు ఈ కథ మనం చెప్పుకున్నామంటే, ఈ కథ నుంచి మనం నేర్చుకోవాల్సిన నీతి ఏంటంటే, ఒక రాజు కొడుకు అంత దారుణంగా చనిపోవడం అనేది ఎంత దారుణమైన విషయం పిల్లలు. అది కూడా అట్లీస్ట్ కప్పెట్టలేదు కూడా అని. ఇశ్రాయేలీలను తన ప్రజలు అనుకున్నాడు. వాళ్ళు కూడా కప్పెట్టకుండా ఏం చేశారు? ఒక గొయ్యిలో పడేసి ఒక పెద్ద రాళ్ళ కుప్పను పేర్చేసి వచ్చేసారు. ఎవరింట్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. ఎందుకు అంత దుర్మార్గమైన పరిస్థితి, అంత దారుణమైన పరిస్థితి తనకు వచ్చిందో తెలుసా పిల్లలు? తనంతటికి మెయిన్ కారణం అబ్షాలోము తన తండ్రి అయిన దావీదును ద్వేషించడం. మనం కంఠత్వాక్యం చెప్పుకున్నాం ఏంటి? తన తండ్రినైనను తల్లినైనను దూషించు అని దీపములు కారు చీకటిలో ఆరిపోవు. అంటే ఏంటి? మన అమ్మ నాన్నని మనం ఎప్పుడైతే వాళ్ళకి వ్యతిరేకంగా వాళ్ళని తిట్టినా, వాళ్ళని ద్వేషించినా, మీరు నాకు వద్దు పొండి అని చెప్పినా, వాళ్ళని చంపాలని చూసినా సరే, ఎవరైతే ఇటువంటి 4 పనులు చేయాలని చూస్తారో వాళ్ళంట దీపము అంటే ఏంటో తెలుసా పిల్లలు? ఆత్మ, దేవుడు పెట్టిన ఆత్మ అనేది ఆరిపోతుందంట. ఆరిపోతే ఇంకేమైనా చేయగలమా? శరీరాన్ని ఆత్మ వదిలేసి వెళ్ళిపోయిందంటే ఇంకేమైనా ఉందా? చచ్చిపోతారు. అలాగ చాలామంది అమ్మా నాన్నను ద్వేషించి చాలా తక్కువ టైంలో చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి ఆలోచించండి పిల్లలు. అమ్మ నాన్న చెప్పింది మంచి అయినా, అమ్మ నాన్న ఎప్పుడు మనం మంచి కూడా కదా చెప్తారు. అమ్మ నాన్న చెప్పిన మాటను మనం వినాలి. ఎప్పుడైతే మనం వాళ్ళ మాట విని వాళ్ళని చాలా జాగ్రత్తగా చూస్తూ వాళ్ళని ప్రేమిస్తూ, మన కోసం వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు, నాన్న ఎంత కష్టపడుతున్నాడు, ప్రతిరోజు మనకి ఫుడ్ తీసుకురావాలి, మన స్కూల్కి ఫీజులు కట్టాలి, మనకు బట్టలు కొనాలి, మనకు కావాల్సినవి అన్నీ తీసుకురావాలి. అమ్మ ఎంత కష్టపడుతుంది? తన కడుపున మనల్ని 9 నెలలు మోసింది. మనకు ప్రతిరోజు ప్రతి ఫుడ్ వండి పెడుతుంది, మనకు కావాల్సినవి అన్నీ చేస్తుంది అమ్మ. అమ్మ నాన్న లేక ఎంతోమంది బాధపడుతున్నారు. కాబట్టి మనకి దేవుడు అమ్మ నాన్నని ఇచ్చాడంటే మనం ఏదో గొప్ప వాళ్ళమని కాదు. దేవుడు మనపై కృప చూపించాడు. కాబట్టి మనకున్న మన అమ్మ నాన్నని ఇద్దరిని కూడా చాలా జాగ్రత్తగా ప్రేమగా చూసుకుంటూ, వారిని ఎప్పుడైతే మనం ప్రేమిస్తామో, వారి మాటని ఎప్పుడైతే మనం వింటామో, అప్పుడు మనం ఒక గొప్ప స్థితికి వెళ్తాము. అంతేగాని అబ్షాలోములాగా అమ్మని నాన్నని ద్వేషించి దూషించి చంపాలని ఎవరైతే చూస్తారో వాళ్ళు వెళ్ళే స్థలం ఏంటంటే నరకం. అది కూడా కాకుండా ఈ భూమి మీద కూడా వాళ్ళు చాలా తక్కువ టైం మాత్రమే బ్రతుకుతారు. వాళ్ళకి వెంటనే ఏమొస్తుంది? నాశనం అనేది వస్తుంది. కాబట్టి యేసయ్య, మేము అబ్షాలోములాగా ఉండకూడదు. మేము ఒక గొప్ప వ్యక్తులం అవ్వాలంటే మా అమ్మ నాన్న మాటను మేము వినాలి, వారి మాట ప్రకారం బ్రతకాలి. మాకు సహాయం చేయండి యేసయ్య అని అడుగుదామా పిల్లలు? ఓకే, అందరు కూడా మోకాలు వేయండి, కళ్ళు మూసుకోండి, చేతులు జోడించండి. యేసయ్య, ఈరోజు కథ ద్వారా మా అందరితో మాట్లాడినందుకు వందనాలు యేసయ్య. యేసయ్య, మేమెవ్వరము అబ్షాలోములాగా ఉండకూడదు. యేసయ్య, మా అమ్మని నాన్ని ప్రేమించాలి. నువ్వు చెప్పినట్లు వారి మాట వినాలి.
వినాలి. సహాయం చేయండి యేసయ్యా. సహాయం చేయండి యేసయ్యా. యేసు నామములో యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఓకే పిల్లలు, ఈ వీక్ మన ఆన్లైన్ సండే స్కూల్ ఇంత చక్కగా జరిగించి ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా జరిగించిన వేసాక అందరూ థ్యాంక్ యూ చెప్దామా? ఓకే, అందరూ కూడా గట్టిగా వేసాక హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఓకే పిల్లలు, లాస్ట్ ప్రే చేస్తాను. అందరూ కూడా కళ్ళు మూసుకోండి. మనం ఈ యొక్క ఆన్లైన్ సండే స్కూల్ని క్లోజ్ చేసుకోవచ్చు. ఎవరైనా మీ ఫ్రెండ్స్ కూడా ఈ ఆన్లైన్ సండే స్కూల్ వినాలనుకుంటే వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. మీ యొక్క ఆన్లైన్ సండే స్కూల్ని ప్రతి ఒక్కరికి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ని కూడా ఇందులో పార్టిసిపేట్ చేసేటట్లు హెల్ప్ చేయండి. ఓకేనా పిల్లలు? ఓకే, స్తోత్రం యేసయ్య, మా మంచి యేసయ్య. ఇదిగోండి ప్రభు, ఈరోజు మా ఆన్లైన్ సండే స్కూల్ని ఎంతో చక్కగా జరిగించారు. నీకు వందనాలయ్యా యేసయ్య. అభిషాలంలాగా మేము ఎవ్వరము ఉండకూడదు యేసయ్య. మేమందరం కూడా మీరు మాకు ఇచ్చిన అమ్మ నాన్నలను ప్రేమిస్తూ వారి మాటను వింటూ నీ కోసం బ్రతకాలి యేసయ్య. అట్టి కృపను మా అందరికీ అనుగ్రహించమని మీకే వందనాలు చెల్లించుకుంటూ యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దీవించి పంపుము దేవా, నీ కృపలను మాకొసగి. దీవించి పంపుము దేవా, నీ కృపలను మాకొసగి. ఆమేన్, 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 ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఓకే పిల్లలు, బాయ్ బాయ్.